మేషరాశి వారికి ఆగస్టు 12, 13, 14, 15వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ఒంటరిగా చూడండి. అలాగే ఏంటంటే మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన అసలు మీ ఊహకు కూడా అంది ఉండదనమాట. అలాంటి ఒక సంఘటన అనేది జరగటం వల్ల మీరు అమాంతంగా ఒక షాక్ అయిపోవటము, ఆశ్చర్యపడిపోవటము, అసలు అది ఏంటి? అది ఒక ఆనందకరమైన విషయమా? లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విషయమా? అనేది ఖచ్చితంగా వినాలండి. ఎందుకంటే అది మీరు ముందుగా తెలుసుకోవటం వలన అది దాని గురించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది జరుగుతుందనమాట. అది మంచైతే దానికి సంబంధించినటువంటి కార్యాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు అనమాట. వీరు రాశిలో ఎలాగైతే మొట్టమొదటిగా ఉన్నారో, నెంబర్ 1గా ఉన్నారో, అలాగే వీరి జీవితంలో కూడా నెంబర్ 1గా ఎదగాలి అని కోరుకునేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారనమాట. అయితే వీరు చాలా వరకు కూడా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా వీరికి బాల్యంలో కన్నా కూడా వీరికి వైవాహిక జీవితం అనేది చాలా బాగా కలిసొస్తుంది. అంటే చిన్నతనంలో కష్టాలనేవి పెద్దగా లేకపోయినా తల్లిదండ్రుల తరపు నుంచి కాస్తో కూస్తో సంతోషం అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వైవాహిక జీవితం అనేది ఈ మేషరాశి వారిలో వీరి రాశి ప్రకారం ఎక్కువగా కలిసి రావటం అనేది జరుగుతుంది. ఎక్కువ మందిని గమనించినట్లయితే వీరేంటంటే ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు హడావుడిగా ఉంటుంటే వీరికి అదే అంటారు. మనమేంటంటే ఊహకు కూడా అందనిదే జీవితం అన్నమాట. మనమేంటంటే ఏదేదో కలలు కంటూ ఉంటాము, ఏదేదో ఊహించుకుంటూ ఉంటాము. అది డబ్బు గురించి అవ్వచ్చు, ప్రేమ గురించి అవ్వచ్చు, పెళ్లి గురించి అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే మనకు జీవితంలో కొన్ని కొన్ని ఊహలనేవి మనకు ఉంటూ ఉంటాయి. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా! ఆ భగవంతుడు ఏంటంటే మన ఆలోచనకి సంబంధమే లేకుండా అసలు మనం కలలో కూడా ఊహించినటువంటి షాకులనేవి ఇస్తూ ఉంటాడనమాట. అలాంటి షాకులు తగిలినప్పుడు ఏంటంటే మనకి తెలిస్తే ముందుగా ఏదన్నా ప్రిపేర్ అవుతాము. తెలియదు కదా! అదే కదా జీవితం అంటే, అదే కదా భగవంతుడంటే. అట్లాగా వాటి నుంచి కోలుకోవటానికి ఏంటంటే చాలా సమయం పడుతుంది. ముందు ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే మనకేంటంటే మనుషులము అల్లకల్లోలం అయిపోతా ఉంటామన్నమాట. మైండ్ అంతా కూడా తిరిగిపోయిద్ది. అసలు ఇక చివరికి మనం ఏం చేస్తున్నామా, ఏం ఆలోచిస్తున్నామా, ఏం మాట్లాడుతున్నామా అనేది అర్థం కాదనమాట. మైండ్ అంతా కూడా అంటే ఒక పిచ్చి పట్టినట్లుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి పరిణామాలు అనేవి చాలా వరకు కూడా జీవితాల్లో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకు అసలు సంబంధమే లేకుండా అసలు తీరా ఒక పని గురించి మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించి ఆలోచనలతో సంతోషాలతో గడుపుతూ ఉండంగా తీరా ఏంటంటే అసలు ఊహించని ఒక అడ్డుగోడ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ మనుషులు కోలుకోవటం అనేది జీవితంలో చాలా కష్టమవుతుందన్నమాట. కానీ జీవితం అంటే ఏంటంటే సాగిపోవటము, ఆగిపోవటం కాదు. కాబట్టి అలాంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి మనం జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. అలాంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ మేషరాశి వారి జీవితంలో జరిగిందనమాట. దాని నుంచి వీరేంటంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ వీరేంటంటే వీరు అలా ఇబ్బంది పడటానికి కారణం వీరు ఒక అమాయకత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అది తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట. అంటే మనం ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. ఒక్కొక్క చోట మనకేంటంటే రిజల్ట్ అనేది రాదు. కానీ గురువుగారు చాలా మంచి పూజలు, పరిహారాలు అనేవి చేసి అలాగే వారి ఒక అనుభవపూర్వకమైనటువంటి సమాధానం కూడా మీకు ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడేస్తుంది.
జరుగుతుంది. కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక ఇలాంటి పరిణామం, ఈ సంఘటన జరగటానికి ఈ మేషరాశి వారి యొక్క అమాయకత్వం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మేషరాశి వారి మనస్తత్వం ఏంటంటే అందరూ వీరిలాగా ఉంటారని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారనమాట. గబక్కున ఎదుటి వ్యక్తిని నమ్మేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి ఏంటంటే మితిమించినటువంటి విలువిస్తారనమాట. అదే వీరు చేసినటువంటి పొరపాటు. అలా వీరేంటంటే ఈ మేషరాశి వారు గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మటం అనేది జరుగుతుందన్నమాట. అంటే అది ఆడవారు మగవారి విషయంలో అవ్వచ్చు, లేదా మగవారు ఆడవారి విషయంలో అవ్వచ్చు, లేదా ఎవరికి వారైనా సరే వారి యొక్క వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు, లేదా ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఇట్లాంటి కాడైనా సరే వారేంటంటే ఒక మనిషి మీద పూర్తి నమ్మకంతో వారేంటంటే ఒక ఒక వ్యాపారం మీద పని అవ్వచ్చు, లేదా ఒక ఇష్టపడేటటువంటి విషయం అవ్వచ్చు, ఇట్లా మానసికంగా ఏంటంటే వన్ సైడ్ నుంచి వారు బాగా ఇష్టాన్ని నమ్మకాన్ని అనేది పెంచుకోవటం అనేది జరిగిందనమాట. అలా పెంచుకుంటూ ఉండంగా అవతల వ్యక్తి నుంచి ఏంటంటే రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయం గురించి చర్చించేటప్పుడు వీళ్ళేంటంటే జస్ట్ ఫోనుల్లో మాత్రమే సంప్రదింపులు, అంటే అవతల వ్యక్తిని కలిసేటటువంటి ఛాన్సులు అనేవి ఎక్కడా కూడా వీరికి అవతల వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా నమ్మేశారు కాబట్టి వీళ్ళు కూడా అదే లోకంలో ఉండి వీళ్ళు కూడా ప్రతిదీ నమ్మటము, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటము, చెప్పుకోవటం ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే అది వీరి పొరపాటే, వీరే నమ్మారు. వాళ్ళు నమ్మమని చెప్పలేదు, వారు నమ్మమని అడగలేదు, ఏది చెయ్యలేదు. వీరికే ఆ వ్యక్తిని చూడంగానే ఏంటో ఏదో గత జన్మలో బంధంలాగా ప్రతి మాటని, కష్టాన్ని, బాధను షేర్ చేసుకోవటము, చెప్పుకోవటము, అలా చేసుకుంటా అలా చెప్పుకుంటూ ఉంటున్నారు. అలా చెప్పుకుంటుంటే వీరు ఒక వంద మాటలు అంటే ఒక 100 మెసేజ్ల రూపంలో అవ్వచ్చు, లేదా ఇట్లా పెట్టినప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుంచి ఒక్కదానికి కూడా సరిగ్గా రెస్పాన్స్ అనేది రాకపోవటం అనేది వీరు గమనిస్తారు. గమనించినా సరే వీరేంటంటే అదే నమ్మకంతో వారు ఏదన్నా పనుల్లో ఉన్నారు, బిజీలో ఉన్నారని చెప్పేసేసి వీరు అయినా కూడా ఆ వ్యక్తిని ఇంకా నమ్మటం అనేది మొదలుపెట్టి ఇలా ఇంకా అంటే వారి జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా, ఎందుకంటే వీరే కావాలి అనుకున్నారు ఆ వ్యక్తిని, అవతల వ్యక్తి కావాలి అని ఏదన్నా అంటే 100కు ఒక రిప్లై ఇచ్చేటప్పటికి వీరేంటంటే పూర్తిగా నమ్మేసేసారనమాట. అలా ఉండటంతో వీరు గట్టిగా నమ్మటము, అలా చేయటము, చివరికి అంటే వీరు అంటే ఒకసారి కలిసి ఎదురుగా మాట్లాడుకుందాము అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి ఏంటంటే పూర్తిగా ఇక అసలు వారి దగ్గర నుంచి ఆ మెసేజ్ల రూపంలో అవ్వచ్చు, లేదా కాల్స్ రూపంలో అవ్వచ్చు, అవి కూడా కట్ అయిపోయినాయి అనమాట. అలా కట్ అయిపోయినప్పుడు ఏంటంటే వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే వారితో ప్రతి విషయాన్ని చర్చించడం అనేది జరిగినప్పుడు వారి దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయినప్పుడైనా సరే వారిని వదిలేయాల్సింది. అంటే వారి యొక్క మౌనాన్ని కూడా వీరి అంగీకారంగా తీసుకోవటము, వారిని గుడ్డిగా నమ్మటము వీరు చేసినటువంటి ఒక పొరపాటుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తీరా కలవాలి, చెయ్యాలి అని మాట్లాడుకోవాలనుకునే సమయానికి వారు పూర్తిగా వీరిని తీసేశారనమాట. అంటే పూర్తిగా వారి దగ్గర నుంచి ఫోన్స్ కానీ, మెసేజ్లు కానీ అన్నీ కూడా ఆఫ్ చేయటం అనేది జరిగిందనమాట. అలాగా అంటే వీరేంటంటే ఒక రకంగా వారిని చూడటము, వారేంటంటే అసలు వీరిని పట్టించుకోకపోవటము, ఇక్కడ నిజానికి ఇది జరిగిందనమాట. ఇలా జరగటంతో ఈ మేషరాశి వారేంటంటే అసలు మరి ఇదేంటో ఫస్ట్‌లోనే మాకు చెప్పొచ్చు కదా! ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మేము పిచ్చి వాళ్ళకలాగా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు వారి దగ్గర నుంచి రెస్పాన్స్ ఆగిపోవటం ఏంటి? ఇది ఫస్ట్‌లోనే ఆగిపోతే మాకీ బాధ ఉండేది కాదు కదా! మాకీ నష్టాలు జరిగేవి కాదు కదా! అనని చెప్పేసి ఈ మేషరాశి వారు కృంగిపోవటం అనేది జరుగుతుందనమాట. అంటే వారికి ఈ వ్యక్తి మీద ఎలాంటి ఆసక్తి అనేది లేదు. వారు అడగలేదు. వీరంతట వీరే వెళ్లారు, వీరంతట వీరే మాట్లాడారు కాబట్టి అవతల వ్యక్తిని ఏదన్నా అడగటానికి కూడా లేదనమాట ఇక్కడ. అంటే ఇక్కడ వీరిని ఎలాగైతే నమ్మారో వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక మనిషి కూడా వారికి ఉన్నారు కాబట్టి వారేంటంటే ఆ మనిషి లోకంలో ఉండటం అనేది జరుగుతుందనమాట. అంటే ఇది ఎక్కువగా వచ్చేటప్పటికి ఒక ప్రేమకు సంబంధించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమించడం, ఆ వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడము, ఇలాగా ఈ ప్రేమ అనేటటువంటి నమ్మకాల్లో వీరు అలాగా ఒకరిని అంటే వీరు కావాలనుకున్న వ్యక్తితో వీరు మాట్లాడటం, వారికి ఏంటంటే లేదు కాబట్టి వారికి ఇంకొకరి మీద ప్రేమ అనేది ఉంది కాబట్టి వారు సైలెంట్గా ఉండటం, ఇలాంటివి జరిగేసరికి తీరా ఇదంతా అర్థమయ్యేటప్పటికి బాగా లేట్ అయ్యేసరికి ఈ మేషరాశి వారికి గట్టిగా షాక్ తగిలినట్లుగా జరగటం అనేది జరిగిందనమాట.
కాబట్టి ఈ మేషరాశి వారు ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమంది ఇలాగ దానికి సంబంధించినటువంటి ఒక మానసికమైనటువంటి బాధతో నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వారి యొక్క ఏ పని మీద శ్రద్ధ చూపించలేకపోవటము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, ఇట్లాగా అదొక లోకంలో అంటే దాంట్లో నుంచి అంటే ఇన్నాళ్ళ నుంచి మేము ప్రేమించిందంతా వృధా అయిపోయింది, లేదు అని మొదట్లోనే చెబితే మాకు ఈ నరకం ఉండేది కాదు కదా, అలా కాకుండా కొన్ని సంవత్సరాలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చెప్పటం ఏంటి అని చెప్పేసి ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి కొంతమంది గట్టిగా బాధపడటం అనేది జరుగుతుంది. వారి పనులన్నీ పక్కన పెట్టి వారి అంటే ప్రతి దాన్ని కూడా అసలు ఏం జరుగుతుందో అన్న ఒక ఇదిలో ఒక బాధతో కుంగిపోవటము, గుండెంతా కూడా రాయి అయిపోవటము, వీరేంటంటే చాలా ఇదైపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారిలో వారు ఒక మాటలో చెప్పాలంటే నరక యాతన అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వారు ఎంత అంటే జీవితం అంటే మనం అనుకున్నది మనం ఊహించింది జరిగితే అది జీవితం కాదు. కాబట్టి జరగాల్సిన నష్టం ఏదో జరిగింది, నమ్మటం మీదే తప్పు. కాబట్టి ఇక జీవితంలో రెండోసారి ఎవరిని నమ్మకుండా ఆ విషయంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నించకపోతే మాత్రం చాలా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మేషరాశి వారు మొట్టమొదటి నుంచి కూడా కష్టాలను చూసేటప్పటికీ వారికి తట్టుకోవటం చాలా కష్టమైపోతుందన్నమాట. ఎందుకంటే మా జీవితంలోకి ఆ దేవుడు సుఖం అనేదే రాయలేదా, ఇక మేము పుట్టింది బాధల కోసమేనా అన్నట్లుగా ఈ మేషరాశి వారు బాగా కుంగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఏది జరిగినా కూడా మన మంచికే అన్న ఒక మాటను కనుక మీరు నమ్మగలిగితే మా బాధ ఉన్నప్పటికీ కూడా నిదానంగా మీకంతా కూడా అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో మీరు చేసేటటువంటి పనిలో బిజీగా ఉండటం లేదా అంటే ముఖ్యంగా ఈ నచ్చిన వ్యక్తులతో ఏదన్నా స్నేహితులతో కానీ మాట్లాడటం కూడా మానేసేసేయండి. అలా మాట్లాడటం వల్ల కూడా మీకు సమస్య అనేది ఇంకా పెరుగుతుంది తప్ప ఎవ్వరూ కూడా మీ కష్టాన్ని తీర్చరు అనమాట. కాబట్టి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే మీ యొక్క పనిలో బిజీగా ఉండటం, మీరు బిజీ అయిపోవటం అనమాట. ఇలా చేయటం వలన మీరు ఆ మానసిక సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఎక్కువగా ఇదేంటంటే ప్రేమకు సంబంధించినటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమ అనేది అందరికీ దొరకదండి, అది ఒక అదృష్టం అనమాట. సరే ఆ అదృష్టం మనకు లేదని చెప్పి తీసేసుకోవటం తప్ప దాని గురించి మీరు పదే పదే ఆలోచించడం వలన ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదే మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన అనమాట. కాబట్టి ఇలా జరుగుతుంది. కానీ దానిలో నుంచి మీరు బయటపడటం ఒక్కటే మీకు పరిష్కారము. దాని నుంచి మీరు ఆలోచించడం వల్ల సమయం వృధా తప్ప మీ ఆరోగ్యం పాడైపోవటం తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు. కాబట్టి మీరు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ ఏదన్నా ఉంటే దానితో సంతోషంగా ఉండటానికి మీరు ప్రయత్నం కూడా చేయటం వలన ఇంకా ఆ సమస్య నుంచి బయటపడటం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఈ మేషరాశి వారి యొక్క వ్యాపారం విషయానికి వస్తే, అంటే అది వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు, లేదా వారు చేసే ఏ పనిలోనైనా సరే వీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. వీరు వాయిదాలు వేసుకుంటా పోతే ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని చెప్పి మీరు వాయిదాలు వేసుకోవటం వలన పోయిన రోజు వెనక్కి రాదు, పోయిన రూపాయి తిరిగి రాదనమాట. కాబట్టి మీరు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు మీ పని మీద శ్రద్ధ అనేది చూపించండి. ఎందుకంటే మీకు ఇప్పుడు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం. కాబట్టి ఎవరికైనా డబ్బు అనేది ఊరకనే రాదు, కష్టపడినా కూడా రాదు కొంతమందికి కలుసుబాటు అనేది లేకపోతే. కానీ మీరు కష్టపడండి, మీకు ఖచ్చితంగా కలిసి వచ్చింది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు ఎంత కష్టపడితే జీవితంలో మీరు అంత మంచి ఊహించని స్థాయికి ఎదగగలుగుతారు. మంచిగా ఒక రూపాయి బాగా కలిసి వచ్చేటటువంటి సమయము, బాగా సంపాదించుకునే సమయం. కాబట్టి మీ యొక్క కలలు ఆశలు కూడా నెరవేరే సమయం. మీరు ఏదన్నా నూతన గృహ నిర్మాణాలు అవ్వచ్చు, లేదా బంగారం కొనుగోలు అవ్వచ్చు, లేదా భూముల కొనుగోలు అవ్వచ్చు, ఇట్లా మీరు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది మీ రాశి పరంగా ఇప్పుడు ఈ సమయంలో మీకు గట్టిగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని వాటి కోసం వీటి కోసం అని వృధా చేసుకోకుండా మీ యొక్క పనిలో, అంటే చదువుకునే వాళ్ళైతే చదువు మీద, వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం మీద, ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు చేసేటటువంటి పనుల మీద మీరు దృష్టి అనేది పెడితే మాత్రం మీరు మంచిగా ఒక స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో
ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇంకొంతమందికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి గత జన్మలో చేసినటువంటి కర్మలు, పాపాల వల్ల ఒక్కొక్కసారి గట్టిగా నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందండి. కానీ చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి మన మంచితనం కూడా మనకు ఒక అడ్డుగా వస్తున్నప్పటికీ కూడా చివరికి మన మంచితనమే మనల్ని గెలిపిస్తుంది కాబట్టి తప్పు చేసిన వారి యొక్క ఆ శిక్షలు పడే సమయం కోసం ఎదురు చూసుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటమేనమాట. కాబట్టి ఎవ్వరికి ఏది విమర్శించవద్దు, ఎవరికి ఏది వివరించి చెప్పొద్దు, ఏమీ వద్దు. సైలెంట్గా ఉండటం ఒక్కటే సమస్యలన్నింటికి కూడా ఒక మంచి పరిష్కారము. కాలమే ప్రతి దానికి కూడా సమాధానం చెప్తుందనమాట. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా దైవం అంతా కూడా చూసుకుంటుందనమాట. ఎందుకంటే ఎంత వివరించి చెప్పినా కూడా అర్థం చేసుకునేటటువంటి మనసులు ఎవ్వరికీ లేవు. అర్థం చేసుకోకపోగా ఇంకా అపార్థాలు చేసి మిమ్మల్ని ఇంకా తప్పుడుగా ప్రచారం చేసి నిందలు వేసేటటువంటి మనుషులే ఉన్నారు కాబట్టి ఎవ్వరికి ఏది చెప్పుకోవద్దు. భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుడికి పూజ చేసుకోండి, ఇంట్లో కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఎవ్వరూ లేరు, మీరే ఉన్నారు, మీకు మీరే ఉన్నారు అన్నట్లుగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఎవ్వరూ ఉన్నారని అనుకోకూడదండి. మనకు మనమే ఉన్నామని అనుకోవటమే జీవితం అన్నమాట. మనల్ని అర్థం చేసుకునే మనుషులు లేనప్పుడు అలాంటి మనుషులకు విలువివ్వద్దు. అసలు కూడా పట్టించుకోవద్దనమాట. అలాగా మీ యొక్క పనిలో మీరు బిజీగా ఉండండి. మీకు ఆ దైవం అంతా కూడా మీకు మనశ్శాంతిని అనేది ఇస్తుందన్నమాట. కర్మలు, జాతకాల్లో దోషాలు, ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయండి. కోలుకోలేని దెబ్బలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి. కానీ అంతా కూడా ఆ దేవుడు చేసినటువంటి లీలలు అనుకొని అట్లా ముందుకు వెళ్ళిపోవటం తప్ప చేసేది ఏమీ లేదు. గుండెని రాయి చేసుకోవటం తప్ప చేసేది ఏమీ లేదనమాట. కాబట్టి ఇలా ఉంటుంది. డబ్బు పరంగా అయితే చేతికి అందుతుంది. మీరు మీ పనిలో దృష్టి పెట్టడం వలన ఈ సమస్యల నుంచి కూడా కాస్త ప్రశాంతత అనేది దొరుకుతుందనమాట. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వచ్చిద్ది. డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మీకేదన్నా కోర్టు కేసులు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా మీకు అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ప్రతీది కూడా మీకు కాస్త కూస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చివరికి పరిష్కారం అనేది తప్పకుండా అందుతుంది. దైవాన్ని నమ్మినటువంటి మీకు దైవం ఎప్పుడూ కూడా అన్యాయం చేయదనమాట. అలాగే ఇంట్లో శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే గోవుకు కూడా ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. రావి చెట్టును తాగటం, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ఏదన్నా దేవాలయంలో అలా చేస్తూ ఉండండి. శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పటానికి కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా ధనపరంగా మంచిగా ఎదుగుతారు. మీ యొక్క మానసిక స్థితి కూడా బాగుంటుందన్నమాట. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎదురు దెబ్బలు మీకు మనం చెప్పుకున్నట్లుగా తగిలాయి కాబట్టి ఇప్పటి నుంచైనా దయచేసి ఎవరిని నమ్మమాకండి. ఎవరి మీద ఆశలు, ప్రేమలు, కోరికలు పెంచుకోవద్దు. ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. ఈ మేషరాశి వారికి ఈ 4 రోజులు ఏంటి అనేది. మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మేషరాశి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.